Hi friends, welcome back to my channel Pharma Voice. మన లాస్ట్ వీడియోలో రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే ఏంటి, వాళ్ళు క్రియేట్ చేసిన జిఎంపి గైడ్ లైన్స్ ఎక్కడ ఉంటాయో మనం చూసాం. సో ఇప్పుడు మనం ఈ రెగ్యులేషన్ వైలేట్ చేస్తే మనం ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రెగ్యులేటరీ బాడీస్ మన ఫెసిలిటీస్ని ఎటువంటి సందర్భాల్లో ఇన్స్పెక్ట్ చేస్తారు అనేది ఒక్కసారి. FDA GMP inspections are of four types: pre-approval inspection, post-approval or risk-based inspection, surveillance or routine GMP inspection, for cause or directed. సో ముందుగా ప్రీ-అప్రూవల్ ఇన్స్పెక్షన్. ఈ నేమ్లోనే ఉంది, ప్రీ-అప్రూవల్ అంటే ఒక ప్రోడక్ట్కి లైసెన్స్ ఇచ్చే ముందు చేసేదాన్ని ప్రీ-అప్రూవల్ ఇన్స్పెక్షన్ అంటారు. ఒక ప్రోడక్ట్ని మనం యుఎస్లో లాంచ్ చేయాలంటే మనం ముందుగా ఒక డ్రగ్ అప్లికేషన్ అనేది ఎఫ్డిఏకి ప్రొవైడ్ చేయాలి. ఈ డ్రగ్ అప్లికేషన్లో మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన ఫెసిలిటీస్ గురించి, ఎక్విప్మెంట్స్ గురించి, ప్రాసెస్ ఫ్లో, ప్రొసీజర్స్, క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మన ఫెసిలిటీస్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళు మెయిన్గా 3 ఆస్పెక్ట్స్ని బేసికల్గా చెక్ చేస్తారు: రెడీనెస్ ఫర్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్ఫర్మెన్స్ టు అప్లికేషన్, డేటా ఇంటిగ్రిటీ. ముందుగా రెడీనెస్ ఫర్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందులో వాళ్ళు మెయిన్గా చెక్ చేసేది ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేస్తున్నారు, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తున్నారు, ఈ ఫెసిలిటీస్లో కంటామినేషన్ జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ప్రొసీజర్స్ అంటే ఎప్పుడైనా నేను ఒక డ్రగ్ మాలిక్యూల్ని ట్రాకింగ్ చేయాలంటే ట్రాకింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయా లేదా, ప్రాసెస్ ఫీజిబిలిటీ, ఒక ప్రాసెస్ని ఈ ఫెసిలిటీ మ్యానుఫ్యాక్చర్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. నెక్స్ట్ కన్ఫర్మెన్స్ టు అప్లికేషన్, మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్కి ఫెసిలిటీస్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ, మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఎంత ట్రూనెస్ ఉన్నదని చెక్ చేస్తారు. అంటే మన సబ్మిట్ చేసిన డేటాకి అక్కడ వాళ్ళు చూస్తున్న ఫెసిలిటీస్కి మ్యాచ్ అవుతున్నాయా లేదో చూస్తారు. సో అలా మ్యాచ్ అవ్వకపోతే దాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటారు. ఎఫ్డిఏ డేటా ఇంటిగ్రిటీని యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్. ఈ పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అంటే వన్స్ మనకి లైసెన్స్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్స్లో కానీ చేంజెస్ చేస్తే అండ్ ఇట్ కమ్స్ అండర్ హై రిస్క్ కేటగిరీలోనికి వస్తే అప్పుడు ఎఫ్డిఏ వాళ్ళు మన ఫెసిలిటీకి వచ్చి ఇన్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో they will follow a protocol called as 21 CFR 314.70 supplements and other changes to approved NDA. So వాళ్ళు చెక్ చేసిన తర్వాత if they are satisfied then they will give an approval. నెక్స్ట్ రొటీన్ ఇన్స్పెక్షన్. కొన్ని ప్రోడక్ట్స్ కానీ ప్రాసెస్ కానీ రెగ్యులర్గా మానిటర్ చేయాలి. సో అలాంటి వాటికి ఎవ్రీ 2 years ఎఫ్డిఏ మానిటర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ రొటీన్ ఇన్స్పెక్షన్. నెక్స్ట్ ఫర్ కాజ్ ఆర్ డైరెక్టెడ్. ఒక్కొక్కసారి మనకి చాలా ప్రోడక్ట్స్ రికాల్స్ చేస్తుంటాం. సో ఎందుకంటే ఒక కంప్లైంట్ వల్ల ఆ ప్రోడక్ట్ని రీకాల్ చేయవలసి వస్తుంది. ఇలా రెగ్యులర్గా రీకాల్ చేస్తుంటే ఎఫ్డిఏకి డౌట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ఎఫ్డిఏ ఇన్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ఫర్ కాజ్ ఆర్ డైరెక్ట్ ఇన్స్పెక్షన్. ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ ప్రొసీజర్ చూద్దాం. 2014 ఎఫ్డిఏ జనరల్ ఇన్స్పెక్షన్ ప్రోటోకాల్ ప్రకారం ఇంటిమేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఆ ఫెసిలిటీస్ని వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఎఫ్డిఏ ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా వచ్చి తన ఐడి ప్రూఫ్ చూపించి కంపెనీలో ఉన్న హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్ని పిలవమని అనవచ్చు. హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే ప్లాంట్ హెడ్ ఆర్ క్యూఏ హెడ్. ఈ పర్సన్ ఆడిట్ కంప్లీట్ అయినంత వరకు ఎఫ్డి ఆడిటర్తో పాటే ఉండాలి. నార్మల్గా ఎఫ్డి ఆడిటర్ ఫాలో అయ్యే ఇన్స్పెక్షన్ ప్రొసీజర్స్ ఏంటంటే సిస్టమ్ బేస్డ్ రివ్యూ. ఎఫ్డిఏ ఇన్స్పెక్టర్కి ఒక గైడెన్స్ డాక్యుమెంట్ ఉంటుంది. దాన్నే 6 సిస్టమ్ క్వాలిటీ మోడల్ అంటారు. అంటే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే క్వాలిటీ సిస్టమ్తో పాటు ఇంకొక 5 స్ట్రాంగ్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసుకొని వాటి మీద ఫుల్ లెంత్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆ కంపెనీలోని తయారు అయ్యే ప్రోడక్ట్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయని ఎఫ్డిఏ నమ్ముతుంది. ఆ 5 సిస్టమ్స్ ఏంటంటే ఫెసిలిటీ అండ్ ఎక్విప్మెంట్స్, మెటీరియల్స్, ప్రొడక్షన్, ప్యాకింగ్ అండ్ లేబులింగ్, ల్యాబొరేటరీ కంట్రోల్. ఒక గైడ్ లైన్ కూడా ఉన్నది.
గైడెన్స్ ఫర్ ఇండస్ట్రీ క్వాలిటీ సిస్టమ్ అప్రోచ్ టు ఫార్మస్యూటికల్ సిజిఎంపి రెగ్యులేషన్స్. ఎవరైనా ఈ ఆడిట్స్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే ఈ గైడ్ లైన్ చదవచ్చు. మరి ఈ 5 సిస్టమ్స్ గురించి ఎక్కడ మనకి డాక్యుమెంట్స్ దొరుకుతుంది అంటే 21 CFR పార్ట్ 211. ఈ 5 సిస్టమ్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. అంటే మనం సిజిఎంపి ఫాలో అయితే యాజ్ పర్ FDA మనం క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్టు. సపోజ్ ఈ జిఎంపిని వైలేట్ అయితే మనం ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం. ముందుగా మనం సిజిఎంపి వైలేట్ అయితే మనకి ఫస్ట్ ఇచ్చేది ఫామ్ 483. వితిన్ 15 డేస్లో ఈ ఫామ్ 483కి రెస్పాన్స్ ఇవ్వాలి. అంటే మనం ఎటువంటి కరెక్షన్స్ చేసుకున్నాము, దీనివల్ల క్వాలిటీ ఇంపాక్ట్ ఏం లేదని కన్ఫర్మేషన్ అన్నమాట. ఇది FDA యొక్క అఫీషియల్ 483 వెబ్సైట్. ఇందులో మనకి ఇయర్ వైజ్ 483s అనేది ఉంటుంది. సో 2020లో వచ్చిన 483s ఒకసారి చూద్దాం. ఫస్ట్ అక్టోబర్ 2019 నుంచి 30th సెప్టెంబర్ 2020 వరకు మొత్తం 349 483s వచ్చాయి. అసలు ఈ 483s దేనికి వచ్చాయి అనేది చూద్దాం ఒకసారి. 21 CFR 211.22 ప్రొసీజర్స్ నాట్ ఇన్ రిటర్న్ ఫుల్లీ ఫాలోడ్. సో ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల వచ్చింది. absence ఆఫ్ రిటర్న్ ప్రొసీజర్స్, అసలు ప్రొసీజర్స్ లేకపోవడం వల్ల 483 అనేది ఇచ్చారు. నెక్స్ట్ క్లీనింగ్, శానిటేషన్, మెయింటెనెన్స్ ఇవి ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ 483 అనేది ఇచ్చారు. ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, సో ఒక పర్సన్కి ట్రైనింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ 483 అనేది ఇచ్చారు. ఇలా చూసుకుంటే మనకు చాలా వరకు 483s ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల, ప్రొసీజర్స్ లేకపోవడం వల్ల వచ్చినవే. మనం సబ్మిట్ చేసిన 483కి రెస్పాన్స్గా FDA మనకి EIR అనేది ఇస్తుంది. ఈ EIR అంటే ఎంటైర్ నరేషన్ ఆఫ్ what FDA inspector did during the time spent at the facility from the stage of introduction till the handover of 483 observations. అంటే తను టోటల్గా ఎటువంటి అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేశాడు ఇన్ డీటెయిల్గా ఈ EIRలో ఉంటుంది. ఈ EIR అనేది 3 types: NAI నో యాక్షన్ ఇండికేటర్, VAI వాలంటరీ యాక్షన్ ఇండికేటర్, OAI అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్. NAI అంటే నో యాక్షన్ ఇండికేటర్, విచ్ మీన్స్ నో అబ్జెక్షనబుల్ కండిషన్స్ ఆర్ ప్రాక్టీసెస్ వర్ ఫౌండ్ డ్యూరింగ్ ద ఇన్స్పెక్షన్. అంటే మేము చేసిన ఇన్స్పెక్షన్ మాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది, వీ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ వైలేషన్స్ ఇన్ GMP అని దీంట్లో చెప్తున్నారు. నెక్స్ట్ VAI అంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటర్, విచ్ మీన్స్ మాకు కొన్ని వైలేషన్స్ 483 వైలేషన్స్ ఐడెంటిఫై అయ్యాయి, కానీ మేము దీన్ని రెగ్యులేటరీ యాక్షన్ కింద తీసుకోవట్లేదు. కానీ మీరు ఇటువంటి వైలేషన్స్ని రెక్టిఫై చేసుకోవాలి, మళ్ళీ వితిన్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మేము మీ ఫెసిలిటీని ఇన్స్పెక్ట్ చేస్తాము. అప్పుడు ఇటువంటి వైలేషన్స్ మళ్ళీ మాకు ఐడెంటిఫై అవ్వకూడదని ఒక సిగ్నల్ అనేది ఇస్తారు. దిస్ ఈస్ కాల్డ్ వాలంటరీ యాక్షన్ ఇండికేటర్. నెక్స్ట్ అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్, విచ్ మీన్స్ వాళ్ళు సీరియస్ వైలేషన్స్ అనేది వాళ్ళ ఇన్స్పెక్షన్లో ఐడెంటిఫై చేశారు కనుక దే వాంట్ టు గివ్ ఎ వార్నింగ్ లెటర్. ఇప్పుడు వార్నింగ్ లెటర్ అంటే ఏంటో చూద్దాం. ఇది FDA యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈ వార్నింగ్ లెటర్స్ అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దిస్ వార్నింగ్ లెటర్ సమ్మరైజెస్ సిగ్నిఫికెంట్ వైలేషన్స్ ఆఫ్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ ఫర్ ఫినిష్డ్ ఫార్మస్యూటికల్స్ see 21 CFR పార్ట్ 210 and 211. అంటే మీరు 21 CFRకి వైలేట్ చేసినందుకు మేము మీకు వార్నింగ్ లెటర్ ఇస్తున్నాం. బికాస్ యువర్ మెథడ్స్, ఫెసిలిటీస్ ఆర్ కంట్రోల్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొసెసింగ్, packing or holding do not conform to CGMP. Your drug product or adulterated within the meaning of section 501 A to B of the Federal Food and Drug Cosmetic Act 21 USC 351 A to B. సో ఇప్పుడు ఈ 351 A to B అనేది ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాం.
ఇది యుఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇందులో యుఎస్ టోటల్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటుంది. వీళ్ళు ఈ రెగ్యులేషన్స్ని టైటిల్గా సెగ్రిగేట్ చేసుకున్నారు. ఇందులో మనకి కావాల్సింది టైటిల్ 21 ఫుడ్ అండ్ డ్రగ్స్. సో ఇందులో 351A to B అంటే చాప్టర్ 9లో ఉన్నది. (351A to B) drugs and devices. Adulterated or misbranded drugs. (351)(2A to B) ఒక డ్రగ్ ప్రోడక్ట్ అనేది యాజ్ పర్ జిఎంపి మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే దాన్ని ఇన్సానిటరీ కండిషన్స్లో ఆ డ్రగ్ని ప్రిపేర్ చేశారని FDA నమ్ముతుంది. దీన్నే అడల్టరేటెడ్ డ్రగ్ అని కూడా అంటారు. ఈ FDA వార్నింగ్ లెటర్తో పాటు ఒక్కొక్కసారి ఇంపోర్ట్ అలర్ట్ కూడా ప్రకటిస్తుంది. అసలు ఈ ఇంపోర్ట్ అలర్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇంపోర్ట్ అలర్ట్ అంటే మీరు సిజిఎంపిని వైలేట్ చేసినందుకు మీ డ్రగ్ అడల్టరేటెడ్ అయ్యింది. సో ఈ అడల్టరేటెడ్ డ్రగ్ మాకు వద్దు, మేము మిమ్మల్ని కంప్లీట్గా 5 to 10 years బ్యాన్ చేస్తున్నాము, మీ డ్రగ్స్ అనేవి మా కంట్రీలోనికి రాకూడదు అని ఒక ఇంపోర్ట్ అలర్ట్ అనేది ప్రకటిస్తారు. ఈ ఇంపోర్ట్ అలర్ట్ అనేది యాజ్ పర్ ద కంట్రీస్ ఉంటుంది, యాజ్ పర్ ఇండస్ట్రీ ఉంటుంది, యాజ్ పర్ ద అలర్ట్ నెంబర్ యూ కెన్ సర్చ్ ఇంపోర్ట్ అలర్ట్ బై లాస్ట్ పబ్లికేషన్ డేట్. సపోజ్ మన ఇండియాకి ఎన్ని ఇంపోర్ట్ అలర్ట్స్ వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. టోటల్ ఇంపోర్ట్ అలర్ట్స్ ఇండియాకి టోటల్గా 59 వచ్చాయి. ఈ ఇంపోర్ట్ అలర్ట్తో పాటు కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. అదే డిబార్మెంట్ లిస్ట్ అంటే ఆ కంపెనీని టోటల్గా అమెరికన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. నెక్స్ట్ కోర్ట్ కన్సర్ట్ డిక్రీ అంటే ఆ యొక్క కంపెనీ CEO అమెరికన్ కోర్టుకు వచ్చి జస్టిఫికేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ సప్పయాన్స్ అంటే హై ఛార్జెస్ అండ్ పెనాల్టీస్ పే చేయవలసి వస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ షట్ డౌన్, ఆ యొక్క ప్లాంట్ని కంప్లీట్గా షట్ డౌన్ చేయవలసి వస్తుంది. సో ఫైనల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.